హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్ మనం చూస్తే కనుక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న ఇష్యూ ఏదైనా ఉందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించిన భూమి గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి ప్రభుత్వంది అని చెప్తుంది, మరోవైపు ఆ 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పేసి విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా ఇష్యూ నడుతుంది. అసలు చూద్దాం ఒకసారి ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ 400 ఎకరాల భూమి ఎవరిది, అసలు ఈ భూమి యూనివర్సిటీకి ఎట్లా వచ్చింది లేకపోతే ప్రభుత్వానికి ఎట్లా వచ్చింది అనే దాని మీద ఒకసారి మనం చూద్దాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే దీనికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తెలంగాణ ఉద్యమానికి ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 1969లో పెద్ద ఎత్తున జరిగినప్పుడు అప్పుడు 300 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 6 సూత్రాలను ప్రతిపాదించింది. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వము 6 సూత్రాలను మనకు ప్రతిపాదించింది. ఒకసారి 6 సూత్రాలు ఏందో ఒకసారి చూద్దాం. మనకు 6 సూత్రాల పథకం అనేది అప్పుడు ఉన్నటువంటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ అంశాలను ప్రణాళికల్లోకి తీసుకొచ్చింది. 6 సూత్రాల ప్రణాళిక అమలు కోసం రాజ్యాంగంలో 1973లో 32nd రాజ్యాంగ సవరణ ద్వారా చేయబడింది. ఏవైతే 6 సూత్రాలు తెలంగాణలో అమలు చేయడానికి 1973లో 32వ రాజ్యాంగ సవరణ చేయబడింది. అయితే ఇందులో ఉన్నటువంటి 6 సూత్రాల్లో 2వ సూత్రం ఏంటంటే రాష్ట్రం అంతటా విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, హైదరాబాదులో ఉన్నత విద్యా వసతులను పెంచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు. అంటే తెలంగాణలో 6 సూత్రాలను అమలు చేసేటువంటి పథకంలో భాగంగా ఆనాడు తెలంగాణలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 6 సూత్రాలను అమలు చేసేటువంటి క్రమంలో మనకి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. ఆ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయింది. అయితే అంటే 1974లో మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మనకు తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలంగాణలో 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది 1974లో. 1973లో ఈ యొక్క 6 సూత్రాలకు సంబంధించినటువంటి 32nd అమెండ్మెంట్ యాక్ట్ కింద 6 పాయింట్స్ ఫార్ములా, అందులో భాగంగా 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలోనే 2300 ఎకరాలను అప్పుడు ఇందిరాగాంధీ గారు దీన్ని అలొకేట్ చేయడం జరిగింది. అలొకేట్ ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాలను ఈ యొక్క ఎకరాల భూమిని అలొకేట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేవలం ఈ యొక్క 2300 ఎకరాలను అలొకేట్ చేసిరు, రిజిస్ట్రేషన్ చేయలేదు, నో రిజిస్ట్రేషన్. అయితే దీన్ని ఈ యొక్క పాయింట్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేశారు, ఈ యొక్క 2300 ఎకరాలనే ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంని ఈ 2300 ఎకరాలకెళ్ళి తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. దాని తర్వాత 2003లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే ఒక 400 ఎకరాలు ఐఎంజీ అనేటువంటి కంపెనీకి, బిల్లీరావు అనేటువంటి వ్యక్తికి, ఐఎంజీ కంపెనీ బిల్లీరావుకు కేటాయించడం జరిగింది ఈ యొక్క 400 ఎకరాలను. అయితే దాని తర్వాత ఏం చేసిందంటే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఒక బిల్లీరావుకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ 400 ఎకరాలను రద్దు చేయడం జరిగింది. దీన్ని రద్దు చేయడం జరిగింది ఒక బిల్లీరావుకి ఇస్తే. అయితే ఈ బిల్లీరావు ఊకుంటాడా? ఊకోడు. ఏడికి వేయండు? కోర్టుకి వేయండు, సుప్రీంకోర్టుకి వేయండు, మామూలు కోర్టు కాదు. సుప్రీంకోర్టుకు పోతే ఏం చేసిందంటే సుప్రీంకోర్టు చాలా ఏళ్ళు వాదనలు, అన్ని పాయింట్స్, లీగల్ పాయింట్స్, దీనికి ఉన్న అన్ని రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా వెరిఫై చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ఏమని తీర్పిచ్చిందంటే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేది ఇది ప్రభుత్వానిదే, రాష్ట్ర ప్రభుత్వానిదే అనేటువంటి తీర్పిచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లాగో 2300 ఎకరాలు ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. దాన్ని కేవలం అలొకేట్ చేయడం జరిగింది, కేటాయించడం జరిగింది, కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు యూనివర్సిటీకి. ఆ పాయింట్ని తీసుకొని ఒక 400 ఎకరాలను బిల్లీరావుకి ఇస్తే అప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ దాన్ని రద్దు చేస్తే అతని బిల్లీరావు మళ్ళీ కోర్టుకు పోతే
కోర్టు ఏమని తీర్పిచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని తీర్పిచ్చింది. అయితే తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోయింది, తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ కూడా దీని మీద కేసీఆర్ కూడా 10 ఏళ్ళు దీని ఏం పట్టించుకోలే. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి 2023లో సీఎం అయిన తర్వాత ఇప్పుడు 2024లో ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఏదైతే 400 ఎకరాలు ఉన్నాయో ఆ 400 ఎకరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు కళ్ళు పడ్డాయి కదా ఆ 400 ఎకరాల మీద. అవే కళ్ళు ఎంతైనా చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి, ఆ 400 ఎకరాల మీద మళ్ళా రేవంత్ రెడ్డి కళ్ళు కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క 400 ఎకరాల గురించి చర్చ జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే, లీగల్గా చూస్తే ఈ 400 ఎకరాలు ప్రభుత్వాన్నే. ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 1 ఇంచు భూమి కూడా మేము తీసుకోలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది. వాళ్ళు కరెక్టే చెప్తున్నారు. కాకపోతే ఇది లీగల్గా 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా నైతికంగా మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేయడంలో 100% వాస్తవం ఉన్నది. వాళ్ళు ఆందోళన చేయడంలో ఖచ్చితంగా న్యాయం ఉన్నది, తప్పేం కాదు. రాష్ట్ర ప్రభుత్వమే అసలు నాకు అర్థం కాని ఏంటంటే విషయము, సరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక 400 ఎకరాలు ప్రభుత్వాన్ని అనుకోండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా ప్రభుత్వాన్ని అనే విషయం పక్కన పెడితే ఈ 400 ఎకరాలను ఏం చేయబోతుంది, అమ్మబోతుంది. వేలంపాట పెట్టి కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తుంది. దీనిలో ఎవరెవరి ప్రభుత్వానికి లాభం జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బు వస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డికి న్యాయం జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుందా, రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే ఈ యొక్క 400 ఎకరాలను ఖచ్చితంగా అమ్మబోతుంది. అసలు అమ్మాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 10 ఏళ్ల పాటు అనేక భూములు అమ్మారు. ఈ రోజు కూడా వచ్చింది పేపర్లో, చూపెడతాయండి ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు 177 ఎకరాలు అమ్మింది. 177 ఎకరాలు అమ్మితే 12,034 కోట్లు బీఆర్ఎస్ హయాంలో భూముల విక్రయం ద్వారా వచ్చినాయి. చూద్దాం అది కూడా ఒకసారి. మనం బీఆర్ఎస్ హయాంలో భూముల విక్రయం 100 ఎకరాలను అమ్మిన నాటి ప్రభుత్వం టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం, మొత్తంగా 485 ఎకరాల విక్రయానికి ప్రయత్నం. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా భూముల అమ్మకాలను చేపట్టింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోట్లాది విలువైన భూములను వేలం వేశారు. వాటి ద్వారా ₹12,034 కోట్ల నిధులను సమీకరించారు. ఆ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన మరికొన్ని ప్లాట్లు అమ్మకానికి నోచుకోలేదు. అవి కూడా అమ్ముడుపోకపోతే ₹20,000 కోట్ల వరకు నిధులు సమీకరించేవారు. మొత్తం 8 విడతల్లో ఈ భూములను విక్రయించారు. అందులో కోకాపేట, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, బుద్వేల్, మోకిలా తదితర విలువైన ఏరియాలు ఉన్నాయి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం, ఏకంగా దాదాపు 177 ఎకరాలు అమ్ముతూనే 12,034 కోట్లు వచ్చినాయి గతంలో బీఆర్ఎస్ హయాంలో భూముల విక్రయం. అయితే ఇప్పుడు కూడా చిన్న కామెడీ ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ యొక్క భూములు అమ్మద్దని చెప్పేసి పోరాటం చేయడంలో వాళ్ళ న్యాయం ఉన్నది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయ్యింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నాడు, ఈ భూములు అమ్మద్దు, ఎట్లా అమ్ముతాడని చెప్పేసి మాట్లాడతాడు. ముందు గిదినికి సమాధానం చెప్పి కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోవాలి. 177 ఎకరాలు అమ్మినందుకు 12,034 కోట్లు తీసుకొచ్చినందుకు అవి ఏం చేసిరో చెప్పి కేటీఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోవాలి. ఇంతకంటే పెద్ద కామెడీ ఉంటుందా? సరే, మనం ఈ విషయానికి అయితే ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 12,034 కోట్లు 177 ఎకరాలు అమ్మింది. అంటే కేవలం తెలంగాణలో ఏం నడుస్తుందంటే భూముల అమ్మకం నడుస్తుంది, ప్రభుత్వ భూముల అమ్మకం నడుస్తుంది. ఎందుకు అమ్ముతున్నారాయా అని చెప్పేసి గట్టిగా అడిగినామనుకో, మేము ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి కదా, ఒక 6 గ్యారెంటీలు ఇచ్చినాం అమలు చేయాలి కదా అని చెప్తారు. ఇంకొంచెం గట్టిగా అడిగినామనుకో రేవంత్ రెడ్డిని, గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పెద్ద విధ్వంసం సృష్టించిండు కేసీఆర్, 1,00,000 కోట్లు అవినీతి చేసిండు అని చెప్పేసి కేసీఆర్ను మళ్ళీ తిడతాడు. అంటే కేవలం భూముల అమ్మకాల మీదనే ప్రభుత్వం నడుస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఏం మిగిల్చేద్దా? ఇక ఇంకొకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత దారుణంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారంటే నిజంగా తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి రోజులు గుర్తొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఉస్మానియా యూనివర్సిటీల, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల పైన ఆనాడు ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎంత లాఠీ చార్జ్ చేసి ఎంతమందిని ఇబ్బందులు పెట్టిందో మనకు తెలుసు. సేమ్ అటువంటి పరిస్థితుల్లోనే ఈ 4-5 రోజుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు కనబడుతున్నాయి. గతంలో రాహుల్ గాంధీ ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఆర్ఎస్ఎస్ చేసిన మర్డర్ ఇది,
ఇట్లా విద్యార్థులను జీవితాలతో ఆడుకుంటారని చెప్పేసి రాహుల్ గాంధీ ఆ రోజు మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇదంతా ఏంది? రేవంత్ రెడ్డి కూడా నేను ప్రకృతి ప్రేమికుని, నేను ప్రకృతిని బాగా నమ్ముతా, ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం, ప్రకృతి చేయబట్టే నేను సీఎం అయినా అని చెప్పుకుంటాడు. మరి ఏ ప్రకృతి ఇదా? ఇగో ప్రకృతి. నిన్న హైకోర్టు చెట్లను ఒక రోజు రేపటి వరకు ఆపుని అని చెప్పినా కానీ, హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ, స్టే ఇచ్చినా కానీ ఇవాళ వరకు ఎట్లా చెట్ల ఇంకా జేసీబీలతోటి ప్రొక్రెయిన్లతోటి ఇంకా చెట్లను కొడుతూనే ఉన్నారు. చూడండి, డేట్ చూడండి కావాలంటే 4th ఏప్రిల్ సాయంత్రం 5 o'clock. ఇగో ఇంకా కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు ఆపండి చెట్లు నరకడం అని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఇంకా జేసీబీలతోటి ప్రొక్రెయిన్లతోటి ఎంత అద్భుతం, ఎంత దారుణంగా చెట్లను నరికేస్తున్నారు. చూడండి, ప్రకృతి ప్రేమికునని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకృతిని కంప్లీట్గా విలయ తాండవం చేస్తున్నాడు. హైడ్రా తీసుకొచ్చినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డిని చాలామంది మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డికి ప్రేమ ఎక్కువ, చెరువులు కుంటల్ని కాపాడుతున్నాడు, కొండల్ని కాపాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి మరొక యాంగిల్ చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏదేమైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఏదైతుందో అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే, ప్రభుత్వానికి కాదు. లీగల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నా ఒకవేళ మీరు కనుక ఇంకొక 1300 ఎకరాలు 1400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఉంది, ఈ 400 ఎకరాలు కాక, మరి అది కూడా ప్రభుత్వాన్ని అయితే కదా, మరి లీగల్గా మరి దాన్ని ముట్టుకోరు ఒకసారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలే కాదు, ఈ 400 ఎకరాల భూమి మీద అయినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కూడా మీదే కదా, మరి అది తీసేయరి. దీంతో పాటు అది కూడా తీసేస్తే మొత్తం మీద అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయరి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి మాకు అద్దు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాకు అద్దు, మీరు రద్దు చేసేరి. మా దగ్గర చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంకా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం, మేము కావాలంటే మాకు చాలా భూములు ఉన్నాయి, ఇది మాకు కావాలి, మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకుంటాం, లేకపోతే భూములు వేలపాట చేస్తాం, మాకు తెలంగాణలో మా ప్రభుత్వాలు మా పథకాలు నడవాలి అని చెప్పి మొత్తం భూమిని అంతా అమ్మేసేరి. ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ 400 ఎకరాలు గివే దొరికినాయా? మీకు లేవా? ఇంకా మీ కొడంగల చాలా ఉన్నాయి కదా మీకు భూములు, అవి అమ్మేయండి. ఏదేమైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే. ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. అది ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీరు మళ్ళీ తిరిగి అప్పజెప్పి మీ పోలీసుల్ని, మీ జేసీబీని, మీ పుక్రేలను అన్నిటి కూడా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు మీరు క్షమాపణ చెప్పాలి. లాఠీ చార్జీలో గాయపడ్డ విద్యార్థులు మీరు ఆదుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, విద్యార్థుల తరపున మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.